Hello everyone, this is MD Ziaullah Khan, Junior Lecturer in MLT Department, Government Junior College, Bodhan. In this video, we are going to discuss about antibiotic sensitivity test, which is a topic of microbiology, MLT, second year. అందరికీ నమస్కారము. నా పేరు ఎండి జియావుల్లా ఖాన్, జూనియర్ లెక్చరర్ ఇన్ ఎంఎల్టీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బోధన్. మనం ఈరోజు ఎంఎల్టీ సెకండ్ ఇయర్ మైక్రోబయాలజీ నుంచి యాంటీబయాటిక్ సెన్సిటివిటీ పరీక్ష గురించి తెలుసుకుందాం. మనం ఈరోజు యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ థియరీ గురించి తెలుసుకుందాము. దాంతో పాటు యాంటీబయాటిక్ సెన్సిటివిటీ పరీక్ష ల్యాబ్లో ఎట్లా నిర్వహిస్తారు దాని గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాము. Antibiotic is a chemical substance produced by an organism which is able to kill other microorganism is called an antibiotic. Example, penicillin antibiotic is produced from a fungus called as Penicillium notatum. By using penicillin antibiotic, we can kill different types of disease-causing bacteria. Introduction. Antibiotic ante ఒక సూక్ష్మజీవి ద్వారా ఉత్పత్తి అయ్యే ఒక రసాయన పదార్థం వేరే సూక్ష్మజీవిని చంపగలిగే శక్తి కలిగి ఉంటుంది. అటువంటి రసాయన పదార్థాన్ని మనం యాంటీబయాటిక్ అంటాము. యాంటీబయాటిక్ ని మనం రోగక్రిమి నాశకం కూడా అంటాము. ఎగ్జాంపుల్, పెన్సిలిన్ యాంటీబయాటిక్ పెన్సిలియం నొటాటమ్ ఫంగస్ శిలీంధ్రం ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఈ పెన్సిలిన్ యాంటీబయాటిక్ ని ఉపయోగించి మనం వివిధ వ్యాధి కాజ్ చేసే బ్యాక్టీరియాస్ ని చంపొచ్చు. Here you can see in the picture Alexander Fleming, who first discovered penicillin antibiotic in 1929. Penicillin antibiotic is called as miracle drug. If an antibiotic kills a bacteria, it is called as bactericidal agent. If antibiotic stops bacterial growth, it is called as bacteriostatic agent. This is Penicillium notatum fungus. ఇది Penicillium notatum శిలీంధ్రం. This fungus produces penicillin antibiotic. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1929 సంవత్సరంలో ఫస్ట్ యాంటీబయాటిక్ అయిన పెన్సిలిన్ ని కనుగొన్నారు. పెన్సిలిన్ యాంటీబయాటిక్ ని మనం మిరాకిల్ డ్రగ్ కూడా అంటాము. ఏదైతే యాంటీబయాటిక్ బ్యాక్టీరియాని చంపగలిగే శక్తి కలిగి ఉంటుందో దాన్ని బ్యాక్టీరియోసైడల్ యాంటీబయాటిక్ అంటాము. ఏదైతే యాంటీబయాటిక్ బ్యాక్టీరియా యొక్క పెరుగుదల లేదా వృద్ధిని ఆపిస్తుందో దాన్ని బ్యాక్టీరియోస్టాటిక్ యాంటీబయాటిక్ అంటాము. Antibiotic sensitivity test by Kirby-Bayer method. It is also called as disk diffusion test. It is a laboratory method to know which antibiotic is more effective in killing a disease-causing bacteria. By this method, we can also know which antibiotics are not working on the disease-causing bacteria or the test bacteria. Antibiotic sensitivity test by Kirby-Bayer method యొక్క ఉపయోగాలు. ఒక వ్యాధి కాజ్ చేసే బ్యాక్టీరియా పైన వివిధ యాంటీబయాటిక్స్ యొక్క ప్రభావం ఎలా ఉన్నదో నిర్ధారించవచ్చు. అలాగే
ఒక బ్యాక్టీరియా పైన ఏ యాంటీబయాటిక్ ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నది తెలుసుకోవచ్చు, మరియు ఏ యాంటీబయాటిక్ ప్రభావాన్ని చూపించలేకపోతున్నాయో తెలుసుకోవచ్చు. Requirements to perform antibiotic sensitivity test are Muller-Hinton-Agar, Petri plates, antibiotic disc, test bacterial culture. యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ పరీక్ష నిర్వహించడానికి కావలసిన పరికరాలు ముల్లర్ హింటన్ అగార్, పెట్రీ ప్లేట్స్, antibiotic discs, and bacterial culture. This is called as Petri plate or Petri dish, which is useful for the cultivation of bacteria. దీన్ని మనం పెట్రీ ప్లేట్ అంటాము లేదా పెట్రీ డిష్ అంటాము. దీంట్లో మనం బ్యాక్టీరియాని పెంచొచ్చు. This is antibiotic disc, which is in the ready-made form. You can get different types of antibiotic discs which can be used for testing on the bacteria. దీన్ని మనం యాంటీబయాటిక్ డిస్క్ అంటాము. వివిధ రకాల యాంటీబయాటిక్ డిస్క్ ని మీరు ఉపయోగించవచ్చు. ఇవి రెడీమేడ్ యాంటీబయాటిక్ డిస్క్స్. Different antibiotic discs generally used are ampicillin, streptomycin, cephalexin, sulfonamide, norfloxacin, etc. are generally used. యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ లో ఉపయోగించే వివిధ రకాల యాంటీబయాటిక్స్ ampicillin, streptomycin, cephalexin, sulfonamide, norfloxacin. జనరల్ గా 30 మైక్రోగ్రామ్స్ లేదా 10 మైక్రోగ్రామ్స్ కాన్సంట్రేషన్ కలిగి ఉన్న యాంటీబయాటిక్ డిస్క్ ని మనం ఉపయోగిస్తాము. Procedure: Muller-Hinton-Agar plates are prepared and sterilized. The plates are then inoculated with bacterial culture. After inoculation, different antibiotic discs are placed on the agar plates. Generally, you can place 5 to 8 antibiotic discs in each plate, and the distance between each disc should be minimum 24 millimeter. The plates are then incubated for 18 to 24 hours. యాంటీబయాటిక్ సెన్సిటివిటీ పరీక్ష నిర్వహించే విధానం: ముందుగా ముల్లర్ హింటన్ అగార్ ప్లేట్స్ తయారు చేసి దాన్ని ఆటోక్లేవ్ లో స్టెరిలైజ్ చేయాలి. దాని తర్వాత అగార్ ప్లేట్స్ లో బ్యాక్టీరియల్ కల్చర్ ని స్ట్రీక్ ప్లేట్ పద్ధతిని ఉపయోగిస్తూ ఇనాకులేట్ చేయాలి. అగార్ ప్లేట్స్ లో వివిధ రకాల యాంటీబయాటిక్ డిస్క్లను మనం పెట్టి ఫోర్సెప్ ని ఉపయోగిస్తూ స్లైడ్ గా ప్రెస్ చేయాలి. జనరల్ గా ఒక్కొక్క అగార్ ప్లేట్ లో 5 నుంచి 8 యాంటీబయాటిక్ డిస్క్లను ఉపయోగించవచ్చు. వాటి మధ్యలో కనీసంగా 24 మిల్లీమీటర్ డిస్టెన్స్ ఉండాలి. ఈ తయారు చేసిన ప్లేట్లను 37 డిగ్రీస్ ఉష్ణోగ్రత వద్ద 18 to 24 అవర్స్ వరకు ఇన్క్యుబేట్ చేయాలి. After incubation, there will be bacteria-free circles of different sizes around some of the antibiotic discs. These are called zone of inhibition. They indicate that organism was susceptible to the antibiotic. The larger the zone of inhibition around the antibiotic, the more susceptible the organism to the antibiotic. Incubation చేసిన తర్వాత కల్చర్ ప్లేట్స్ ని గమనించినప్పుడు మీకు కొన్ని యాంటీబయాటిక్స్ చుట్టూ బ్యాక్టీరియా ఫ్రీ జోన్స్ కనిపిస్తాయి. ఆ బ్యాక్టీరియా ఫ్రీ జోన్స్ ని మనం జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ అంటాము. జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ అనగా ఆ ప్రదేశంలో బ్యాక్టీరియా పెరగలేదు. Around some antibiotic disc,
there is growth of bacteria indicating the antibiotic is ineffective and the bacteria is resistant to that antibiotic. కల్చర్ ప్లేట్స్ లో కొన్ని యాంటీబయాటిక్ డిస్క్ చుట్టూ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఎటువంటి జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ ఉండదు. అటువంటి యాంటీబయాటిక్ ని ఇన్ఎఫెక్టివ్ యాంటీబయాటిక్ అంటాము, లేదా ఆ యాంటీబయాటిక్ యొక్క ప్రభావం ఆ బ్యాక్టీరియా పైన లేదని మనకు తెలుస్తుంది, మరియు ఆ బ్యాక్టీరియాని మనం రెసిస్టెంట్ బ్యాక్టీరియా అంటాము. Around some antibiotic, small zone of inhibition has appeared, indicating the antibiotic is intermediate sensitive. కల్చర్ ప్లేట్స్ లో కొన్ని యాంటీబయాటిక్ డిస్క్ చుట్టూ జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ చాలా చిన్నగా ఉంటుంది, లేదా స్మాల్ జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ మనకు కనిపిస్తుంది. ఇటువంటి యాంటీబయాటిక్ డిస్క్లను ఇంటర్మీడియట్ సెన్సిటివ్ యాంటీబయాటిక్ డిస్క్ అంటాము. ఓవరాల్ గా కల్చర్ ప్లేట్స్ ని గమనించినప్పుడు 3 రకాల రిజల్ట్స్ మనకు రావచ్చు. ఒకటి, కొన్ని యాంటీబయాటిక్ డిస్క్ చుట్టూ లార్జ్ జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ అనగా పెద్ద జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ కనిపించచ్చు. సెకండ్, కొన్ని యాంటీబయాటిక్ డిస్క్ చుట్టూ స్మాల్ జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ అంటే చిన్న జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ కనిపించచ్చు. మరియు కొన్ని యాంటీబయాటిక్ డిస్క్ చుట్టూ ఎటువంటి జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ కనిపించదు. రిజల్ట్: the zone of inhibition is measured by using a scale in millimeters and the readings are compared with the standard table. The results are given as resistant, intermediate sensitive and sensitive. The antibiotic with a large zone of inhibition can be used to treat infection by that bacteria. జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ యొక్క డయామీటర్స్ ని మనం స్కేల్ ని ఉపయోగిస్తూ మెజర్ చేస్తాము, మరియు రీడింగ్స్ ని మిల్లీమీటర్స్ లో తీసుకుంటాము. వచ్చిన రీడింగ్స్ ని స్టాండర్డ్ టేబుల్ తో కంపేర్ చేస్తాము మరియు రిజల్ట్ ని రిపోర్ట్ చేస్తాము. రిపోర్టింగ్ ది రిజల్ట్ ని మనం సెన్సిటివ్, ఇంటర్మీడియట్ సెన్సిటివ్, రెసిస్టెంట్ గా రిపోర్ట్ చేస్తాము. ఏదైతే యాంటీబయాటిక్ చుట్టూ లార్జ్ జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ వచ్చిందో లేదా ఎక్కువ రీడింగ్ వచ్చిందో ఆ యాంటీబయాటిక్ ని సెలెక్ట్ చేసి ఆ బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధిని క్యూర్ చేయడానికి మనం ఉపయోగిస్తాం. Preparation of antibiotic disc. Take Wattsman filter paper number 1 and punch a disc of 6.25 mm diameter with the help of punching machine. Sterilize the disc in a capped glass bottle by hot air oven at 160 degrees for 60 minutes. Prepare antibiotic solution and dilute it to different concentrations. Drop a single drop of antibiotic solution on each disc by a syringe. Dry and then store in a refrigerator. యాంటీబయాటిక్ డిస్క్ తయారీ. యాంటీబయాటిక్ డిస్క్ ని మనం ల్యాబ్ లో కూడా తయారు చేసుకోవచ్చు. దానికోసం వాట్స్మెన్ ఫిల్టర్ పేపర్ నంబర్ 1 తీసుకోండి. పంచింగ్ మెషిన్ ని ఉపయోగిస్తూ 6.25 mm డయామీటర్ కలిగి ఉన్న డిస్క్ లను తయారు చేయండి. ఆ డిస్క్ లను క్యాప్డ్ గ్లాస్ బాటిల్ లో వేసి హాట్ ఎయిర్ ఓవెన్ ని ఉపయోగిస్తూ 160 డిగ్రీస్ ఉష్ణోగ్రత వద్ద 60 మినిట్స్ వరకు స్టెరిలైజ్ చేయండి. మరోవైపు యాంటీబయాటిక్ సొల్యూషన్ తీసుకోండి, డైల్యూట్ చేయండి, డిఫరెంట్ కాన్సంట్రేషన్ లో దాని యొక్క సొల్యూషన్ ని తయారు చేసుకోండి. స్టెరిలైజ్ చేసిన డిస్క్లు తీసి దానిపైన 1 డ్రాప్ యాంటీబయాటిక్ సొల్యూషన్ వేసి ఈ
యాంటీబయాటిక్ డిస్క్లను రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేయండి. Short questions from this topic are: define the term antibiotic. Antibiotic ante enti? What is meant by antibiotic sensitivity testing? Antibiotic sensitivity test ante enti? Tarvata define bactericidal agent. Bactericidal agent ante enti? Leda dani yokka nirvachana. Define bacteriostatic agent. Bacteriostatic agent ante enti? Define antibiotic disc. Antibiotic disc ante enti? What is meant by zone of inhibition? Zone of inhibition anaga nemi? These are the short answers or questions from this topic. Long questions from the topic. Explain about antibiotic sensitivity test by Kirby-Bayer method. Antibiotic sensitivity test గురించి రాయండి. Kirby-Bayer method పద్ధతి. How do you prepare antibiotic disc? యాంటీబయాటిక్ డిస్క్ ని మనం ఎట్లా తయారు చేస్తామో దాని గురించి రాయండి. మరియు యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ గురించి రాయండి. రైట్ అబౌట్ యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్.